ఈ మధ్యన దేశాన్ని ప్రేమించేవారు చాలా ఎక్కువ అయిపోయారండి. ఎలాగంటే చాలా ఎక్కువ. ఎట్లంటే వారి జీవితాలు మొత్తం దేశానికి కేటాయిస్తున్నట్లు లేదా సమయాన్ని హెచ్చించినట్లు కేటాయిస్తున్నట్లు మాట్లాడుతున్నారు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని తాత్కాలికంగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? దేశాన్ని ప్రేమించాలంటే కొన్ని అర్హతలు మనిషికి ఉండాలి. ఇది నిజం. దేశాన్ని ప్రేమించాలంటే మనకున్న పూర్వీకులు లేదా పెద్దలు, మనకు ముందున్న కాలం నాటి వారు దీని గురించి వివరించాలి. దేశాన్ని ప్రేమించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఎలా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నేను నా సహోదరులను, నా తోటి వారిని నేను ప్రేమించగలిగితేనే దేశాన్ని ప్రేమించినట్లు అని మన పెద్దలు వివరించారు. నా అంతటా నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని నా పెదవుల ద్వారా మాట్లాడితే కుదరదు. కొన్ని అర్హతలు మనిషికి ఉండాలి. ఎవరైనా నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని అంటే మీరు నమ్మబాకండి. ఎందుకంటే వారి జీవితాలను మీరు పరీక్షించండి. వారి జీవితాలు పరీక్షించి ఇతను దేశం కోసం చేసిన పనులు, క్రియలు ఏమైతే ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఇతడు అర్హుడా, దేశాన్ని ప్రేమిస్తున్నాడా అని మీరు గుర్తించండి. అంటే ఎవరనంటే వారు నేను దేశాన్ని ప్రేమిస్తున్నానంటే కుదరదు. కొన్ని అర్హతలు మనిషి ఖచ్చితంగా ఉండాలి దేశాన్ని ప్రేమించాలంటే. తోటి వారిని గౌరవించాలి. అదే ఇంకొక రీతిలో చూసుకుంటే, నేను దేశాన్ని ప్రేమించగలగాలంటే అంత స్థాయి నాకు ఉండదు. ఎట్లా చెప్పమంటావా? నేను దేశాన్ని గౌరవించగలను. ప్రతి ఒక్కరు దేశాన్ని గౌరవిస్తారు. మన పూర్వీకులు కానీ, మనకున్న పెద్దలు కానీ, ముందున్నవారు కానీ, వాళ్ళు ఎంతో శ్రమపడి ఈ దేశాన్ని మన కోసం చాలా శ్రమపడి మనం నివాసించడానికి లేదా మనం ఉండడానికి వాళ్ళు చేసిన గొప్ప పని ఇది. నేను దీన్ని బట్టి గౌరవపడతాను. ఎట్లా అంటే మన పెద్దలు సొంతగా వాళ్ళు కష్టపడి వాళ్ళ ప్రాణాలు అర్పించి దీనికోసం ఇంత చేశారు కాబట్టి నేను దీని గురించి ఖచ్చితంగా గౌరవపడతాం. ఎవరైనా గౌరవం ఇస్తాం. ఇది నా దేశం, ఇది గౌరవం వేరు, ప్రేమించడం వేరు. నేను ఇప్పుడు నా హృదయంలో ఉండేదంటే నేను గౌరవించగలను. ప్రేమించాలంటే కొన్ని అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. నేను నా దేశాన్ని ప్రేమించలేకపోతున్నాను. ఎందుకు చెప్పమంటారా? ఎలా చెప్పమంటారా? నా దేశాన్ని ప్రేమించాలంటే నేను కొన్ని పనులు చేయాలి. తోటి వారిని ప్రేమించలేకపోతున్నాను. అప్పుడు నా దేశాన్ని ప్రేమించినట్లు కాదు. అలాగే నా తోటి వారితో సమానత్వం నేను చూడలేకపోతున్నాను. ఎందుకు? నా తోటి వారితో నేను నా తోటి వారిని సమానంగా చూడలేకపోతున్నాను. చంపుతున్నాను, నరుకుతున్నాను, హింస పెడుతున్నాను, బూతులు మాట్లాడుతున్నాను, ద్వేషిస్తున్నాను. ఇలాగుంటే నేను దేశాన్ని ఎలాగ ప్రేమించగలను? దేశాన్ని ప్రేమించాలంటే ముందు నా సహోదరుడే కదా అని భావించి అతడిని నాతో కలుపుకోవాలి. ఇది నిజం. నా తోటి వారిని ప్రేమించలేనప్పుడు నేను దేశాన్ని ప్రేమించినట్లు లెక్కలోకి రాదు, అస్సలు రాదు. పెద్దవారు దేనికి వివరించారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎంత అనుభవంతో ఈ మాటలు రాసింటారు, ఎంత అనుభవంతో ఎంత ఆలోచించి ఈ మాటలు రాసింటారు. మనిషిని ప్రేమించగలగాలి. నేను దేశాన్ని గౌరవిస్తున్నాను, దీనికి నేను చాలా సంతోషపడతాను. కానీ నేను ప్రేమించలేకపోతున్నాను. మీరు అర్థం చేసుకోండి. ప్రేమించాలంటే అర్హతలు ఉండాలి. నా ఈర్ష్యలు, నా కోరికలు చంపుకోవాలి. ఏదైనా పగ ఉన్న, ద్వేషం ఉన్నా కూడా నేను అతన్ని కలుసుకోవాలి. దేశాన్ని ప్రేమించాలంటే అతను నాతో సహోదర భావం కలిగి ఉండి, నేను కలిగి ఉండి, అతను కలిగి ఉండి ఇలా ఉండాలి. ద్వేషభావం, చంపటం, నరకోవడం ఇలా ఉండి నేను దేశాన్ని ప్రేమిస్తున్నానంటే కరెక్ట్ కాదు. దేశాన్ని నేను ఎప్పుడు ప్రేమించలేకపోతున్నాను. ఎందుకంటే
నాకు వాడు శత్రువుగా మారుతున్నాడు, శత్రువు అయిపోతున్నాడు. ఎందుకు? అతనికున్న కోరికలు నాకున్న కోరిక. ఇక్కడ ఏంటంటే చిన్న మిస్టేక్ ఏంటంటే నేను ఈగో, నేను గర్వం ఇవన్నీ నాకున్నాయి, అలాగే అతనుకున్నాయి. ఇప్పుడు వీటి మధ్య ఏమవుతుంది? అతను నన్ను చంపుతాడు లేదా నేను అతను చంపుతా, ఏదో చురుకైన మాట అంటే. ఒకసారి ఆలోచించండి, ఇది కరెక్ట్ కాదు. మనం దేశాన్ని ప్రేమించాలంటే మనుషులను ప్రేమించాలి. మనుషులను మనం మనకు ముందున్న పెద్దలు వివరించారు. సహోదర భావం ఖచ్చితంగా కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. ఎందుకు ఇట్లా ద్వేషాలు, వ్యతిరేకతలు? ఒక మనిషి ఎందుకు శత్రువు అవుతున్నాడు? ఒకసారి ఆలోచించారా? మనకి స్వతంత్రం ఉంది కాబట్టి మనం ఇలాగ ఉన్నాం. స్వతంత్రం లేకపోతే ఎలా ఉంటుంది తెలుసా? మన పెద్దలు మనకి స్వతంత్రం తేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? మీ దొడ్లో లేదా మీ దగ్గర గేదెలు ఉంటాయి తెలుసా? గేదెలను ఎప్పుడైనా పరిశీలించారా? గేదెలని అంటే బర్రెలు ఎప్పుడైనా పరిశీలించారా? నువ్వు కట్టేస్తే అది విడిపించుకోలేదు. నువ్వు ఇప్పితేనే అది విడిపించుకుంటుంది. నువ్వు గడ్డి వేస్తేనే మేస్తుంది, వేయకపోతే లేదు. నువ్వు నీళ్లు తాగితేనే తాగుతుంది, లేకపోతే తాగదు. అంత నీ చేతిలో ఉంది. నువ్వు కట్టేస్తేనే ఉంటుంది, నువ్వు విడిపిస్తేనే వెళ్తుంది, నువ్వు గడ్డి వేస్తేనే తింటుంది. మన పెద్దలు మనకు ఆ స్థితి లేకుండా చేశారు. అర్థం చేసుకోండి. నువ్వు స్వతంత్రుడు, అంతేగాని ప్రతి ఒక్కరిని పగ చేసుకోవాలి. వీలైతే ప్రేమించండి. ఆ స్వతంత్రం లేకపోతే నువ్వు బర్రె లాంటివాడు. నిజంగా చెప్తున్నా. వాడు నీ మీద ఉండి పరిపాలన చేసేవాడు. వాడు కట్టేస్తుంటాడు, పట్నం ఉంటాం. వాడు తిండి పెట్టడు, పస్తుంటాం. అర్థం చేసుకోండి. జ్ఞానంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. వయసు ఎంత ఉన్నా పర్లేదు, కానీ జ్ఞానం ఉండాలి ఖచ్చితంగా. మనిషికి జ్ఞానం ఖచ్చితంగా ఉండి వీటిని పరిశోధించండి, ఆలోచించండి. మనకున్న పెద్దలు వీటిని ఎందుకు వివరించారు? వ్యక్తిని గౌరవిస్తే, ఐక్యత ఉంటే ఖచ్చితంగా దేశం చాలా బాగుపడుతుంది. ఒక నిర్ణయాన్ని ప్రజలు తీసుకోవాలి. మంచి నిర్ణయాలను అందరూ కలిసి తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. సహోదర భావం ఖచ్చితంగా కలిగి ఉండండి. శత్రుత్వం అసలొద్దు. నరుకోవడాలు, చంపుకోవడాలు అసలొద్దు. విచక్షణ జ్ఞానం మనకున్నది కదా, ఆలోచించండి. స్వతంత్రులం అయిపోయాం కదా, ఆలోచించండి. మనం ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నాం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు, నీకు నచ్చినది తినచ్చు, నీకు నచ్చింది నువ్వు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు గేదెవి కాదు, బర్రెవి కాదు, నువ్వు స్వతంత్రుడు. నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కానీ దేశానికి లోబడిచి, దేశాన్ని ప్రేమిస్తున్నాను అని పెదవుల ద్వారా మాట్లాడితే కుదరద్దు. దేశాన్ని ప్రేమించాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. వాటిని ముందు సరి చేసుకోవాలి. దేశాన్ని ప్రేమించటం అని నువ్వు అనడం కాదు, నీ క్రియలు, నువ్వు చేసే పనులు చూసి ఇతర దేశానికి లోబడుతున్నారా అని సర్టిఫికేట్ వాళ్ళు ఇవ్వాలి. నీ అంతటా నువ్వు దేశాన్ని ప్రేమిస్తా అంటే చిన్నపిల్ల చేట్లాలు కాదు, కరెక్ట్ కాదు. దేశాన్ని ప్రేమించాలంటే అర్హతలు ఉండాలండి, గొప్ప అర్హతలు ఉండాలి. అవి మనకు లేకనే నోటితో చెప్పుకోవటం మొదలుపెట్టాయి. ఆగస్టు 15 జెండాలు పట్టుకొని తిరుగుతా, సిగ్గుంటుంది. వాస్తవం మాట్లాడుకుంది. జెండా పట్టుకోవటానికైనా మనకు అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచించండి. జెండా పట్టుకోవాలంటే అర్హత ఖచ్చితంగా ఉండాలి. తెలిసిన నాకు లేదు. నా సహోదరుని నేను కొట్టాను, నాకు లేదు. జెండా పట్టుకోవడానికి నాకు అర్హత లేదు. మీకుందా? మీకు ఉందా? అర్హత ఉందా జెండా పట్టుకోవడానికి? ఆలోచించి జెండా పట్టుకోండి. నీ జీవితంలో నువ్వు ఎవడని కొట్టలేదా? ఎవడని ద్వేషించలేదా? జెండా పట్టుకోవటానికి అర్హత నీకుందా? ఒకసారి ఆలోచించారా? దేశాన్ని ప్రేమించాలంటే మనిషిని చచ్చిపోవాలి. ఎట్లా చెప్పమంటారా?
తనకు తన ఇగు చచ్చిపోవాలి. నా శత్రువు అని చూసే ఆ చచ్చిపోవాలి. నీ దగ్గర ఉన్న దాంట్లో సగం ఎంతో గొట్ట 10 రూపాయలైనా దానం చేయగల సమర్థత నీకు ఉండాలి. ఇప్పటికి దేశం పేదరికంతో ఉంది. దేనికని? దేశాన్ని ప్రేమిస్తున్నట్టు చెప్పుకోవటం జెండా ఎగరడం. సిగ్గు కొద్దిగానే లేదు మనకి. వాస్తవం చెప్తాను. జెండాని పట్టుకోవాలంటేనే అర్హత ఉండాలి. అలా సిస్టంగా తెచ్చుంటే ప్రతి ఒక్కరు సరిగా నడుచుకుంటాడు. అది ఒక గొడ్డ పిల్లకలాగా ఊపుతూ మొదలు పెట్టిండ్రు. అది గొడ్డ పిల్లకి, ఆ రోజు అది గొడ్డ పిల్లకే. మీకు ముందున్న వాళ్ళు మన పెద్దలు దానికోసం ప్రాణాలు, ఎన్ని ప్రాణాలు పోయింది తెలుసా? ఆ జెండా కోసం ఎన్ని ప్రాణాలు అసలు. ఆ జెండా కోసం ఎన్ని ప్రాణాలు అర్పించారు మీకు తెలుసా? ఊరికో స్వతంత్రం వచ్చినట్లు కాదు. మీరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆలోచించి మనకు ముందున్న పెద్దవాళ్ళు ఎంత అర్పణ, ఎందుకు ఇంత ప్రాణాలు అర్పించారు ఒకసారి ఆలోచించండి మీరు. వాళ్ళకి పనులు లేవా? ఎందుకు వాళ్ళు గేదె లెక్క ఉన్నారు? ఫస్ట్లో గేదె లెక్క వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ బానిసలైపోయారు. పాపం ఇప్పుడు స్వతంత్రుల కోసం మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి, దేశం కోసం వాళ్ళు తిరగబడ్డారు. ప్రాణం పోయిన పర్లేదు, మన ముందు మన పిల్లలు బాగుంటారు కదా అని తెచ్చారండి. కానీ ఇంకా 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 ఇంతకుముందు ఏం జరిగిందంటే వాళ్ళ మీద వ్యతిరేకం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మన దేశం మీద, ఇక్కడ పుట్టిన వాళ్ళ మీద వ్యతిరేకత ఏంటంటే నాకు అర్థం కావట్లా. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. నువ్వు ఈ దేశ సంబంధుడు కదంటే దాని అర్థమైంది. అసలు ఆలోచించరా? నువ్వు ఈ దేశం నీది కదంటే అని దాని అర్థమైంది. ఎక్కడే పుట్టారు, ఇక్కడే చేశారు అన్నీ. నా గుర్తుండి నా ఊరు, నా చిన్నప్పుడు ఇదేనండి. నా ఊరు అన్నీ ఇదే నాకు గుర్తుండి. నేను పాకిస్తాన్ పోవాలా, నాకు అసలు లేదు, మామూలుగా ఇది పోదు. ఎందుకు అలా మాట్లాడతారు? చిన్నపిల్ల శాస్త్రాలని, చిన్నపిల్ల శాస్త్రాలు ఇవన్నీ. ఆలోచించండి. జెండా పట్టుకోవడానికి అర్హత ఉండాలి. అలాంటి దేశాన్ని ప్రేమిస్తున్నాలంటే ఎంత అర్హత ఉండాలి? ఖచ్చితంగా మీరు దేశాన్ని ప్రేమించండి, దేశాన్ని గౌరవించండి. ఎవడైనా గౌరవిస్తాడండి. నిజం, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు దేశాన్ని గౌరవిస్తాడు. ఎవడైనా గౌరవిస్తాడు. ఎందుకంటే అది మన ఇదిలో ఉంది. మన వాళ్ళు ఏదో దాయాలు అట్టేసి దీన్ని తెచ్చుకోవాలి దేశాన్ని. మన పితరులు, మనకున్న ముందున్న వాళ్ళు ఏదో ఆటాడి కర్ర బెల్లాడి తెచ్చుకోవాలి. ఊరక వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ శరీరం ఎట్లయిందో తెలిసిన మీకు? నుజ్జు చేసుకుని మనకి ఇచ్చింది దేశం. ఇట్లా మనకిస్తే మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని జాగ్రత్త చూసుకోలేక మన మీద అనుకుంటుంది. తను కూడా మొదలు పెట్టామండి. అసలు ఎందుకు ఇంత ఇదవుతుంది తెలిసిన మీరు? దేశాన్ని ప్రేమించరా? గౌరవించడం ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ప్రేమించడానికి ఇష్టపడండి. వీలైతే ప్రేమించడానికి కొద్దిగా 2 అడుగులు ముందుకేయండి. దేశం కోసం ఏదైనా ఉపయోగపడుతుందా దాన్ని చెయ్యి. ప్రజలు ఇంకా అజ్ఞానంలో అసలు ఉండొద్దండి, అస్సలు ఉండొద్దు. మీరు తేలికగా దేనిని తీసుకోవద్దు. మీరు చాలా తేలికగా తీసుకుంటారు. తప్పు. కొన్ని రూల్స్ కఠినంగా ఎందుకు పెడతారు? ఖచ్చితంగా ఇవి ఉండాలి. ఈ రూల్స్ ఎందుకు జరిగిస్తారు? ఆ రూల్స్ ఖచ్చితంగా ఎందుకు పెడతారు తెలిసిన? మీరు క్రమశిక్షణలో ఖచ్చితంగా పాటిస్తే మీకు ఉపయోగం. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఎందుకు ఖచ్చితంగా రూల్స్ ఎందుకు పెడతారు? హెల్మెట్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుండా రోడ్డు మీద వెళ్తే ఏమవుతుంది? నువ్వు తెలియకుండానో నీకు అనుభవం లేకుండానో విద్యార్థులను గుద్దుతుంది. దానివల్ల నీకే నష్టము కాకుండా ఇతరులకు నష్టం వస్తుంది. నీ ప్రాణమే పోకుండా ఇతరుల ప్రాణాలు పోతాయి. దాన్ని గవర్నమెంట్ ఒప్పుకోవట్లా. ఆలోచించండి. అట్లా ప్రతిదానికి కొన్ని రూల్స్ ఎందుకు ఉంటాయి? కఠినంగా ఉంటాయి. మీకు తెలిసిన ఆ రూల్స్ని మీరు పాటిస్తేనే మీ ఒక క్రమశిక్షణ మీలో మొదలవుతుంది. మీరు దానికి లోబడతారు. అలా ఉండాలి. మీరు ఇప్పుడు స్వతంత్రం లేదేసరికి మీకు మెల్ల గంట లేదు. అంటే అందరికీ, నాకు సపోజ్ మన దేశంలో ఉన్న అందరికీ చెప్తున్నా, మనకి మెడలో గంట లేదు,
తొలుగు లేదు మనకి. మన ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలుపెట్టి మనల్ని అంటే మన ఇక్కడ పుట్టిన వాళ్ళని ఇక్కడ చంపుకోవడం మొదలుపెట్టి, అసలు దేశం అంటే ఎలా ఉంటుందంటే అప్పుడు ఎలా కలిశారో తెలుసా? మన మన ముందుకున్న పెద్దోళ్ళు వాళ్ళ పనులు మానుకొని అందరూ ఒకటయ్యారండి. నేను దేశానికి ఎందుకురా, దేశం కోసం ఎందుకు పోరాడాలి అన్నాడా? అనలా. అందరు కలిశారు. అందరు కలిసి దేశాన్ని కష్టపడి ప్రాణాలు అర్పించి శరీరాలు నుజ్జు చేసుకొని కాళ్ళు ఎరగొట్టుకొని చేతులు ఎరగొట్టుకొని పెట్టించారు దేశాన్ని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలిసిన, ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడం మొదలుపెట్టాం. తప్పులు ఉన్నాయా సరి చేసుకోవడానికి ఇష్టపడండి. దేశాలు విడిపోతున్నాయి. ఇప్పుడు చూడు, రాష్ట్రాలు విడిపోతున్నాయి. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? రాష్ట్రాలు విడిపోతున్నాయి, దేశాలు విడిపోతున్నాయి. దేనికి ఇది? సరైన ఐక్యత ఎందుకు ఉండట్లేదు? మనం ఉండే ప్రవర్తననే వాళ్ళకి భయం పుట్టించాలి. వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు, ప్రతి విషయంలో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు, వీళ్ళు జెండా పట్టుకోవాలంటే ఆలోచిస్తారు, అర్హత ఉందా లేదా అని ఆలోచిస్తారు అనే విధంగా మన దేశం కోసం మనం పోరాడాలి. అది లేదు, 4 నక్క మాటలు చెప్పి నమ్ముతారు ప్రజలు. అది తప్పు. దేశాన్ని ప్రేమిస్తున్నా అని నేనైనా ఎవరైనా అంటే మీరు నమ్మొద్దు. వాడి జీవితాన్ని పరీక్షించండి. వాడి జీవితాన్ని పరీక్షించి పరిశోధించి ఇతను దేశాన్ని ప్రేమిస్తున్నాడని మీరు సాక్ష్యం ఇవ్వండి. అది ఖచ్చితమైన నిర్ణయం. అది నేను గౌరవిస్తాను. ఎంతవరకు అంటే చాలా గౌరవిస్తాను. నాకు ముందున్న వాళ్ళు చాలా చేశారు, నాకు అది సంతోషంగా ఉంటుంది. గోళీలు ఆట ఆడి, కర్ర బిళ్ళ ఆట ఆడి ఈ దేశాన్ని తెచ్చుకోవాలి, పందాలు పెట్టి తెచ్చుకోవాలి, కష్టపడ్డారు. నాకు అది బాగా ఇష్టం. నేను గౌరవిస్తాను, నా పితరులను నేను గౌరవిస్తాను. నాకు ఎలా ఇచ్చారు తెలిసిన, నేను కష్టపడకుండా నాకు ఇచ్చారు ఈ దేశాన్ని. పుట్టంగానే నేను స్వతంత్రుడు, నేను ఆడుకోవచ్చు, తిరగవచ్చు, సంపాదించుకోవచ్చు, నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నాకు అలా ఇచ్చారు నా దేశాన్ని నా పెద్దలు నా దేశాన్ని నాకు అలా ఇచ్చారు. అలానే ఇచ్చారు నాకు. దాన్ని బట్టి నేను గౌరవం. కానీ నేను దేశాన్ని ప్రేమించలేకపోతాను. ఎందుకు తెలిసిన, సహోదర భావం నాలో లేదు కాబట్టి నేను దేశాన్ని ప్రేమించలేకపోతాను. ప్రేమించడానికి ప్రయత్నిస్తాను, నిజంగా ప్రయత్నిస్తాను. అలాగే మీరు ప్రయత్నించండి. అందరు గౌరవిస్తారండి, అందరు ఖచ్చితంగా గౌరవిస్తారు. కానీ దేశాన్ని ప్రేమించడం మొదలు పెట్టాలి మనమే. దేశాన్ని ప్రేమించుతాం, ప్రతి ఒక్కరు ప్రేమిస్తాం. వ్యతిరేక భావం అసలు మన సహోదరుడి మీద, ఎక్కడ పుట్టిన వాడి మీద అస్సలు వ్యతిరేక భావం ఉంటుంది. అందరం ఐక్యత కలిగి ఉండాలి. అలాగే దేశాన్ని మనం సంరక్షించుకొని దేశానికి బలం తెచ్చుకోవాలి. మనం అన్నదమ్ములు తన్నుకుంటే చులకనేనట్టుంటుంది తెలిసిన మీకు. అన్నదమ్ములు తన్నుకుంటే వేరే వాడికి చులకని అన్నట్టుంటారు పెద్దోళ్ళు, నిజమే కదా? అన్నదమ్ములు తన్నుకుంటే వేరే వాళ్ళకి చులకన. అలానే మన దేశంలో మనమే తన్నుకుంటా ఉంటే వేరే దేశానికి చులకన తీసేస్తారు. మనకి అట్ట వద్దు. ఐక్యత కలిగి ఉండి ఏదైనా పొరపాట్లు సరి చేసుకుందాం. ఇది ఐక్యత సహోదర భావంతోనే ఆలోచించండి. మీరు తొందరపడి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించండి. ఐక్యత భావాన్ని కలపండి ఖచ్చితంగా. అందరూ దేశాన్ని ప్రేమించడం మొదలు పెడదామండి. నిజంగా చెప్తున్నాను, ఇది మన దేశానికి ఎంతో ఉపయోగం. నష్టమైనది ఏమన్నా జరుగుతుందా? అందరు కలిసి పోరాడదాం. ఇది నష్టమైంది, మనకి ఇది వద్దు అని గట్టి గవర్నమెంట్ని నిలదీద్దాం. అది అలాగే మనం ఉండాలి. ఉంటానండి.